దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి, గుజరాత్కి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైనటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఆవిడ చేసినటువంటి నిర్ణయాలని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆవిడ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలిగొని, నాకు కథ చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొగ్గి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏ రకంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఉద్యమం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. దాదాపు 3.5 సంవత్సరాలుగా, రేపు 27 వస్తే 4 సంవత్సరాలు ఉద్యమానికి పూర్తవుతాయి.